ఈరోజు దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దానికి నాంది పలికిన వ్యక్తి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ మధ్యన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మాటలు వింటుంటే కొన్ని సందర్భాల్లో నవ్వొస్తుంది, కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకులే ఎందుకు వదిలేద్దాంలేమని చెప్పి అనుకుంటే కూడా కొన్ని సందర్భాల్లో ఎందుకో తప్పకుండా మాట్లాడాల్సిన అవసరం ఉందని అనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు వాస్తవానికి ఏది ఊరికనే మాట్లాడాడు, దాని వెనకాల ఏదో ఉంటుంది. తెలంగాణకు సంబంధించి, హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి చంద్రబాబు మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. కానీ దాంట్లో ఏదో మోసపూరితమైన విషయాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఆయన నిన్న మొన్న మాట్లాడింది, మహానాడులో మాట్లాడింది, అసలు అది తెలంగాణకి ఏమాత్రం సంబంధం లేని కార్యక్రమం అక్కడ. కానీ అక్కడ మళ్ళీ నిన్న మాట్లాడుతూ ఇవాళ భారతదేశంలో తెలంగాణ తలసరి ఆదాయం నెంబర్ 1 ఉంది, కానీ దానికి కారణం నేనే అని మాట్లాడడం. పదే పదే హైదరాబాదు నేనే అభివృద్ధి చేసిన. సరే, ఇవి చెత్త మాటలు లేని కొట్టేద్దామని అనిపిస్తుంది. కానీ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమని నమ్ముతారు అని ఏదైతే మనం గోబెల్స్ సిద్ధాంతం గురించి మాట్లాడుకుంటున్నామో, గోబెల్స్ కూడా సిగ్గుపడే పద్ధతిలో ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి పనులు, మాటలు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేసిండ్రు. వారు మొత్తం కలిపి చేసింది 9 సంవత్సరాలు. 2004తోనే చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ముగిసిపోయింది. సరే, వారంటే సీనియర్ నాయకుడిగా గౌరవం ఉంటుంది, అది వేరే విషయం. కానీ మాట్లాడే మాటలు విన్నప్పుడు మాత్రం చాలా చిరెత్తుకొస్తుంది. తెలంగాణ వాదులు వాళ్ళదైన పద్ధతుల్లో వాళ్ళు స్పందిస్తున్నారు సోషల్ మీడియాలో. మిత్రులు, నిజమే, కొన్నిసార్లు వాళ్ళు పెడుతున్న పదాలు, వాళ్ళు వాడుతున్న పదాలు చూస్తే కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. అంత హార్ష్గా ఎందుకు మాట్లాడుతున్నారు మా వాళ్ళు అని. కానీ మీలాంటి వాళ్ళకు అదే సరైందేమో అనే భావన వచ్చేటట్లు ఉంది మీ ప్రవర్తన. ఎందుకంటే 2004లో మీరు దిగిపోయిన నాటికి సమైక్య ఆంధ్రప్రదేశ్ది తలసరి ఆదాయం 25,900, 26,000 లోపు. ఇక ఆ తర్వాత మీకు పరిపాలన సంబంధం లేదు. 2014లో మీరు ఆంధ్రప్రదేశ్ని 5 సంవత్సరాలు పరిపాలించారు. కేసీఆర్ గారు తెలంగాణ పరిపాలించాడు 2014 నుంచి 23 వరకు. మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో రానటువంటి ఒక అభివృద్ధి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే వచ్చింది. ఈ రంగం ఆ రంగం అని కాదు, ప్రతి రంగంలో అభివృద్ధిలో ఆకాశంలోకి దూసుకుపోయింది తెలంగాణ. 5 సంవత్సరాలు మీరు అక్కడ పనిచేసిండ్రు ఆంధ్రప్రదేశ్, ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా. అక్కడ పెరగలే ఆ పద్ధతుల్లో తలసరి ఆదాయం. ఒక తెలంగాణనే సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపడ్డ నాడు కేవలం 1,12,000 తలసరి ఆదాయం ఉంటే ఇవాళ 3,60,000కి వచ్చింది, 3,70,000కి వచ్చింది దాదాపు. ఇవాళకి కూడా నీ ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 2.5 లక్షలే. చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి. మీరు నిజంగా మీ పరిపాలన అంత గొప్పదే అయితే ఎందుకు మీరు ప్రత్యేకంగా పరిపాలించిన ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయాన్ని అభివృద్ధి చేయలేకపోయారు? ఆంధ్రప్రదేశ్ మీద మీకు ప్రేమ లేక కన్నా ఎందుకు లేదు 4 రోజులు ఉండి వాడుకొని పారేసే రాష్ట్రం కదా, మళ్ళీ ఎట్లాగా హైదరాబాద్లోనే వచ్చి డెవలప్ అయ్యి హైదరాబాద్లో కదా ఉండేది అన్న భావనతోనే ఏమనుకోవాలి మిమ్మల్ని?